రెండవ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా. నా సేవకుడైన దావీదు చేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండియు వారి శత్రువులందరి చేతిలో నుండియు విమోచించెదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చియున్నాడు. కనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో అలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేసెను. అందునిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటపెట్టుకుని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా, దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను. అంతట అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారినందరినీ నా ఏలినవాడవగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయెను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహువిస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా, అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయెను. దావీదు అతనికి సెలవిచ్చియున్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపెననియూ అతడు సమాధానముగా వెళ్ళిపోయిననియూ తెలుసుకొని యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చినని చెప్పి దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతనిని తోడుకుని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలనని యోవాబు అతని పిలిచి తన సహోదరుడుగు అసహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను.